హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి శ్రీ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ మేము ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము. మా ఊర్లోనే వీళ్ళు లక్ష పసుపు కొమ్మల నోము, గరిస ధాన్యం నోము కూడా చేసుకున్నారండి. మా రిలేటివ్స్ అనమాట. అక్కడికైతే వెళ్ళాము. చాలా బాగా చేసుకున్నారండి. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది ఇలా మనకి నోము చేసుకోవడం. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదైతే బయట ఎంట్రన్స్ అండి. అష్టలక్ష్ములు అమ్మవారు చూసారా ఎంత అందంగా చేశారో. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. తర్వాత అయితే లోపలికి వెళ్ళాక వీడియో అయితే నేనే షూట్ చేశానండి. నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు. ఇంకా కెమెరామెన్ నేను కనిపించాలి కదా వీడియోలో అని చెప్పి వీడియో తీయమంటే తీశారు. చూశారు కదా పసుపు కొమ్మలు కూడా ఎంత బాగా అలంకరించారో. అమ్మవారిని అది పెట్టి చాలా బాగా చేశారండి. ఇంకా కళ్ళు చెదిరిపోయినాయి అనమాట చూడగానే. అబ్బా ఏంటి ఇంతలా ఉంటుంది, ఎంత బాగుంటుందా, ఈ నోము మిస్ అవ్వకుండా బాగానే వెళ్ళాను అనిపించింది. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళిద్దరూ ఉన్నారు కదండి, వాళ్ళేంటి నోము చేసుకుంటుంది ఆవిడ పక్కన. చాలా పెద్ద ఆవిడండి. కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం మేము నోము తీసుకున్నవారు కూడా ఆవిడ ఏమీ తినకూడదు, మాట్లాడకూడదు. తర్వాత పక్కన ధాన్యపు రాసి చూసారా, ఇవైతే 30 బస్తాలు అంటండి. భలే చేశారు డెకరేషన్, అది కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. అబ్బాయి ఇలాంటివి చూడాలి అంటే మన కళ్ళుకి అదృష్టం ఉండాలి అనిపించింది. తర్వాత అయితే మనకి భోజనాలు అది పెట్టారు. భోజనాలు కూడా చేస్తాను. అక్కడైతే వీడియో అయితే షూట్ చేయలేదు. తర్వాత లోపలికి వచ్చాక ఇంకా మనకి ఇక్కడ తులసి కొమ్మలు కూడా ఇలా ఇస్తున్నారండి. నోములో తులసి కొమ్మ చెట్టు చిన్నవి ఉంటాయి కదా, అవి, చీర, మనకి పసుపు కొమ్మలు, గాజులు, అరటిపళ్ళు అవి కూడా అన్నీ ఇచ్చారండి. నేనైతే వీడియో తీసుకోవడానికి అవ్వలేదు, వెనక నుంచి ఉన్నాను కదా. వీడియో అయితే వీళ్ళందరినీ తీశాను. ఇంకా హడావుల్లో నాకు వీడియో తీసుకోవడం కుదరలేదు. అలా తీసుకొని మొత్తం నేనైతే ఇంటికైతే వచ్చేసాను. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.